అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద హైకోర్టు తీర్పు వచ్చింది. ఇది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే 4 వారాలు డెడ్లైన్ పెట్టింది స్పీకర్ ఆఫీస్కి. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చింది ఈ హైకోర్టు నోటీస్. 4 వీక్స్లో మీరు అవునా కాదా అంతే, ఇంకా వేరే లేదు. ఎవరు వీళ్ళ ముగ్గురు గురించి దాన నాగేందర్, కడియం సియరి, తెల్లం వెంకట్రావు. ఈయన వచ్చి భద్రాచలం ఎమ్మెల్యే, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే. దాన నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యే, అందరికి తెలిసిన మనిషి. వీళ్ళది 4 వీక్స్ అంటే 1 మంత్. ఈ రోజుకి వెళ్ళి 1 మంత్. ఈరోజు ఎంత తారీఖు? 9వ తారీఖు. నెక్స్ట్ మంత్ 9 లోపు వాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా, ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంపార్టెంట్. ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పమని చెప్పింది. ఇంకా ఇప్పుడు హైకోర్టు చెప్పిందంటే హైకోర్టు ఉత్తగా చెప్పలేదు. సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ అవన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టు అంతకుముందు మణిపూర్ ఇష్యూలో ఏం చెప్పింది, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యదర్శికి ఆదేశం. నిర్ణయం తీసుకోవాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు మళ్ళీ విచారణ ప్రారంభిస్తామన్న హైకోర్టు. ఇంకా మళ్ళీ విచారణ ప్రారంభిస్తామంటే అంతే, మణిపూర్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. సేమ్ మణిపూర్లో కూడా ఇదే జరిగింది. మణిపూర్లో జరిగినట్టే ఇక్కడ జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, 90 డేస్ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే, ఒక స్పీకర్స్ ఓన్లీ ట్రిబ్యునల్, వీళ్ళు కోర్ట్స్ కాదు, వీళ్ళు ఓన్లీ ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్లో 90 డేస్లో వీళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే మీరు కోర్టులో నిర్ణయం తీసుకోవచ్చని. ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగింది తెలుసా, 2017 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో చేరారు. బీజేపీ అధికార పార్టీ అక్కడ చేరితే ఇంకా సేమ్ స్పీకర్ ముందుకు పోయినరు. 2017 అయింది, 2018 అయింది, 2019 అయింది, నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకు పోయినరు. సేమ్ ఇట్లే నడిచింది కొన్ని రోజులు. ఈ 2-3 సంవత్సరాలు 2016 నుంచి 2017కి వెళ్ళి స్పీకర్ ముందర కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా పోయిందో అక్కడ కాంగ్రెస్ పోయింది, హైకోర్టుకు పోయింది. హైకోర్టులో నాంచి లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు స్పీకర్కు ఒక డెడ్ లైన్ ఉండాలి, ఇది 3 వీక్స్. 90 డేస్లో స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే మిగతా వ్యవహారాలు కోర్టులు పర్యవేక్షించవచ్చు, కోర్టులు చూడొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 90 డేస్ సేమ్. అప్పుడు మణిపూర్ హైకోర్టు ఏం చేసిందంటే, ఇంపాల్ ఉంటుంది అది, 4 వీక్స్ టైం పెట్టింది. సేమ్ ఇక్కడ 4 మంత్స్ ఎట్లా 4 వీక్స్ ఎట్లా 4 వీక్స్ అంటే 1 మంత్. ఈ 1 మంత్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మనకు మణిపూర్ హైకోర్టు చూసినాక తెలిసింది. ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 90 డేస్ ఉండాలి తర్వాత అని మణిపూర్ హైకోర్టు 4 వీక్స్ టైం ఇచ్చింది అక్కడ స్పీకర్కి. మణిపూర్లో ఇస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు 7 మందిని కొట్టేసింది, 7 మందిని డిస్క్వాలిఫై చేసింది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరిగిన ప్రొసీజర్ ప్రకారమే అక్కడ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ ముగ్గురిది నడుస్తుంది, ఇంకా మిగతా వాళ్ళ ఇంకా హైకోర్టులో వేయలేదు. ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు 90 డేస్ దాటిపోయారు, అయిపోయింది. వీళ్ళు పార్టీ మారి 90 డేస్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 9వ తారీఖు డెడ్ లైన్ స్పీకర్ ఆఫీస్కు, అసెంబ్లీకి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 9 లోపు ఏ నిర్ణయం తీసుకుంటారు. పార్టీ మారి ఇంత అయిన తర్వాత నిర్ణయం డిస్క్వాలిఫికేషన్ చేయకుండా ఉన్నారనుకో, హైకోర్టు చూసుకుంటుంది. హైకోర్టులో మళ్ళీ విచారణ స్టార్ట్ చేస్తానది. సేమ్ ఇక్కడ జరిగింది, మణిపూర్లో జరిగింది, ఇక్కడ జరిగింది, సేమ్ ప్రొసీజర్, ఏం తేడా లేదు. 2020లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది దీనికోసం. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ గైడ్లైన్స్ ప్రకారం 90 డేస్ తర్వాత కోర్టులో నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు 4 వీక్స్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మనం. ఇప్పుడు స్పీకర్ ఆఫీస్, అసెంబ్లీ ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు డిస్క్వాలిఫికేషన్ చేయలేదనుకోండి, వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేయకపోతే కోర్టు విచారిస్తుంది, మళ్ళీ కోర్టు చూసుకుంటుంది. ఇంకా అక్కడైతే కొట్టేసి డిస్క్వాలిఫికేషన్ చేసినారు అక్కడ మణిపూర్లో. ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేల కథ ఏందని చూడాలి. మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపిస్తారా? ఇంకా కోర్టు, స్పీకరు, దీనికన్నా ముందు ఒకటే దారి వీళ్ళకు ఉన్నది. స్పీకరు డిస్క్వాలిఫికేషన్ చేస్తేనేమో డిస్క్వాలిఫై అవుతుంది, లేకపోతే వీళ్ళే రాజీనామా చేపిస్తేనేమో అట్లా స్పీకర్ యాక్సెప్ట్ చేస్తాడు. అదే కనుక జరిగితే మిగతా 7 మందితో కూడా రాజీనామా చేయించాల్సి వస్తుంది. అదొక ఇరుక్కున్నారు దీనిలో. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోబోతుంది నిర్ణయం, ఇప్పుడు స్పీకర్ ఆఫీస్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది. కోర్టు 4 వారాలు డెడ్లైన్ పెట్టింది. ఈ 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పలే. ముదిరి పాకన పడిందంటే ఇదే. యాక్చువల్గా పోయిన నెల 7కు విచారణ జరిగి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆల్మోస్ట్ నెల రోజుల తర్వాత హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది రిజర్వ్ అయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన
తీర్పు పైన స్పీకర్ ఆఫీస్ ఎట్లా చేస్తుంది? వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, వీళ్ళు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ చేస్తేనేమో ఇబ్బంది లేదు, రాజీనామా చేయించి యాక్సెప్ట్ చేపిస్తే తప్పు లేదు, కాకపోతే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది, మిగతా 7 మందికి రాజీనామా చేయించాల్సి వస్తుంది. అట్లా కాదు ఇట్లా కాదంటే ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇరకపోయింది స్పీకర్ ఆఫీస్, ఇక్కడ ఇరకపోయింది. స్పీకర్ ఇలా డిస్క్వాలిఫికేషన్ చేస్తే మిగతా 7 మంది డిస్క్వాలిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 7 మంది ఈ ముగ్గురిని రాజీనామా చేపిస్తే రాజీనామా చేయించాల్సి వస్తుంది, వదిలేస్తే కోర్టు చూసుకుంటుంది. ఎటువాలి ఇప్పుడు? ఎనీవేస్ చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ డిస్క్వాలిఫికేషన్ పడ్డట్టుగానే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఎటో ఒకటి నిర్ణయం తీసుకోక తప్పని సిచ్యువేషన్ వచ్చింది. పాపం రేవంత్ రెడ్డి గారు కాపాడతారని వీళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. మరి ఎట్లా కాపాడతారు, కోర్టులను మేనేజ్ చేసి కాపాడతారు అనుకున్నారో ఏమో తెలియదు. ఎందుకంటే దాని నాగేందర్ మొన్న ఎవరితోనో చెప్తున్నాడు, మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు, చూస్తే ఇట్లా అయిందని. మరి ఆయన ఏం చూసుకుంటున్నాడో ఈయన ఏం చూపిస్తున్నాడో తెలియదు, కానీ ఇట్లా అయింది లాస్ట్కి. వేటు పడక తప్పదేమో అనిపిస్తుంది. పండయింది బాగా, మాగి 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 పండైపోయింది. ఇప్పుడు ఇంకా చెట్టు మీద నుంచి రావడమే తర్వాయి. ఏమవుతుంది పండు తెంపపోతే? ఒక చెట్టుకు పండు అయింది, తెంపుకుంటేనేమో చేతికి వస్తుంది, తెంపపోతే మొత్తం జారి కింద పడుతుంది. ఇత్తులు దానిలో ఉన్న కండ మొత్తం రాలిపోతుంది, పండు రాలిపోతుంది. ఇక్కడ కూడా పండు అయింది, ఏదో ఒకటి తేల్చక తప్పని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.